ఈరోజు మనం తీసుకోబోయే పాట బీంప్లస్ రాగంలో అన్నవరం సత్యనారాయణ స్వామి మీద పాడుకుందాం. ఈ పాటని దీని యొక్క స్వరస్థానాలు ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. 4వ శృతిలో దీన్ని ప్లే చేస్తాను, ట్రై చేద్దాం. స గ మ ధ ని స గ మ ప ని స సా ని ద ప మ గ రి స 4వ శృతులు అన్నమాట. దీని యొక్క చిన్న సాకి ఉంటుంది, అది పాడుకుని అప్పుడు మనం పాటలోకి వెళ్దాం. భవ పాపహరణం మానవ కోటికి వరము శ్రీ అన్నవర క్షేత్రము శ్రీ అన్నవర క్షేత్రమే ఆలోకాదీసుని ఆవాహమే వర శ్రీ వీరవే కటపతి నిలయమే శ్రీ అన్నవర క్షేత్రమే శ్రీ అన్నవర క్షేత్రమే ఆలోకాదీసుని ఆవాహమే వర శ్రీ వీరవే కటపతి నిలయమే శ్రీ అన్నవర క్షేత్రమే హరిహరులు ఒకటైన స్థిరవాసము ధరయందు భూలోక కైలాసము స్థిరవాసము ధరయందు భూలోక కైలాసము వనవీర వెంకట వైకుంఠము వనవీర వెంకట వైకుంఠము సితపారిజాతము శ్రీకరము సితపారిజాతము శ్రీకరము అన్నవర క్షేత్రమే ఆలోకాదీసుని ఆవాహమే వర శ్రీ వీరవే కటపతి నిలయమే శ్రీ అన్నవర క్షేత్రమే కనులార కనుగోను కడుమోదము కలిలోన కళ్యాణ శుభ నిలయము కలిలోన కళ్యాణ శుభ నిలయము అలవేదనాదాలు అలరారును అలవేదనాదాలు అలరారును ఇల రత్నగిరి శోభ వేడుకను ఇల రత్నగిరి శోభ వేడుకను శ్రీ అన్నవర క్షేత్రమే ఆలోకాదీసుని ఆవాహమే వర శ్రీ వీరవే కటపతి నిలయమే శ్రీ అన్నవర క్షేత్రమే మనసాన తమదీర మది సాక్షిగా నవదంపతుల చేయు వ్రత దీక్షగా మది సాక్షిగా నవదంపతుల చేయు వ్రత దీక్షగా ముదమారదని చేరి దీవించగా ముదమారదని చేరి దీవించగా సితపారిజాతాల సుమమాలగా సితపారిజాతాల సుమమాలగా శ్రీ అన్నవర క్షేత్రమే ఆలోకాదీసుని ఆవాహమే వర శ్రీ వీర
వెంకటపతి నిలయమే శ్రీ అన్నవర క్షేత్రమే. రవిచంద్ర బింబాలు నయనాలుగా, నవజాతి రత్నాలు కవచాలుగా, బింబాలు నయనాలుగా, నవజాతి రత్నాలు నయనాలుగా, జగమేలు శ్రీలక్ష్మీ దేవిరిగా, జగమేలు శ్రీలక్ష్మీ దేవిరిగా, దువిపాదనందుని పెన్నిదిగా, దువిపాదనందుని పెన్నిదిగా క్షేత్రమే ఆలోకాది శ్రీ ఆవాహమే వర శ్రీ వీర వెంకటపతి నిలయమే శ్రీ అన్నవర క్షేత్రమే. ఇది సాంగ్. దీని యొక్క స్వరం చూద్దామా మనం ఇప్పుడు. ఫస్ట్ భవపాపహరణం మానవ కోటికి వరమ అద్భుతం. భవపాపహరము పపసాసని నిసా మానవ కోటికి పాని సరి రే 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 వరము ససరే శ్రీయన్న శ్రీయన్న రిగాస్ రిగాస రిగాస శ్రీ అన్నవర క్షేత్రము సారే నిసా నిసా. అది సాకి. ఇప్పుడు మనం పల్లంలోకి వెళ్తే శ్రీ అన్నవర క్షేత్రమే దానికి చూద్దాం. శ్రీ అన్నవర క్షేత్రమే పాసాని పాని పమా మపా పాసాని పాని మపా శ్రీ అన్నవర క్షేత్రమే. ఆలోకాదీసుని ఆలోకాదీసుని పా మా పని పమా ఆవాహమే ఆవాహమే మా పని పమగా వరవీర వరవీర గగమాప వెంకట గమప పతి నిలయమే పతి నిలయమే గమగరి సస శ్రీ అన్నవర క్షేత్రమే. అలా వస్తుంది. శ్రీ అన్న పసని పాని పా పసని పా నీ పసని పాని మపా సని 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 సా అలా వస్తుంది. అది పల్లవి. అప్పుడు ఉచ్చారణలోకి వస్తే హరిహరులు ఒకటైన స్థిరవాసము. చూడు ఫస్ట్ లైను హరిహరులు స్థిరమైన స్థిరవాసము. హరిహరులు హరిహరులు ఒకటైన స్థిరవాసము. హరిహరులు ఒకసారి నేను దగ్గర పెట్టుకుంటాను, నాకు కనపడతాను. హరిహరులు రిహిగస హరిహరులు ఒకటైన ససరీని స్థిరవాసము. నిసా నిసని పనిసా వస్తుంది. హరిహరులు స్థిరమైన పునవాసము. రిరి రిరి గగ ససరీని
ని పని సా ఫస్ట్ లైన్. ధరయందు భూలోక కైలాసము ధరయందు పని పమ భూలోక పని నేనే కైలాసము పని సరి సని సా. తర్వాత వరవీర 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 ససరి సరి వెంకట గగ వైకుంఠము రిగారి సాసా సితపారిజాతము శ్రితపారి పపరేస జాతము దిశ నిప శ్రీకరము శ్రీకరము నిప గమప అంతే పాట. ఇది అంతకంటే వేరే పెద్దగా ఎల్లక్కర్లేదు. పైకి ఇక్కడ గా వరకు వెళ్తుంది అనమాట. ఇది ఒకసారి నేను రాసి చూపిస్తాను, ఒకసారి చూసుకోండి. చూడండి, భవపాపహరణము రాశాను కదా, అది ఒకసారి చూసుకోండి. ఓకే, ఇది ఫస్ట్ పల్లవి 3 చరణాలు. నెక్స్ట్లోకి వెళ్దాం. ఇక్కడ మొత్తం మీకు పెట్టాను చూడండి. రవిచంద్ర బింబాలు నయనాలుగా నవజాతి రత్నాలు కవచాలుగా జగమేలు శ్రీలక్ష్మీ దేవేరిగా విపాదనందుని పెన్నిదిగా. అంతే పాట. ఇది చూసుకోండి, నేను అన్ని వివరంగా రాశాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై సాయిరామ్.